హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ రేపు మాత్రం అయితే ఉంది. సో ఇంకా మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళైతే ఇవ్వచ్చు అప్లికేషన్ ఫామ్ని. అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వెంటనే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న జాబ్స్కి ఇవైతే వెంటనే వస్తాయి ఫ్రెండ్స్. విత్ ఇన్ 1 వీక్లో మీరు జాబ్లో అయితే ఉంటారు. 1 వీక్ ఆర్ 10 డేస్లో. సో నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళు వెంటనే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఉంటే ఇలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడైతే నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇది మళ్ళీ చెప్తున్నాను, దీనికి లాస్ట్ డేటు రేపే ఉంది. రేపు సాయంత్రం 5 గంటల లోపల మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు. కాబట్టి ఇంకా చాలా టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసి డైరెక్ట్గా వాళ్ళకైతే ఇచ్చేయండి. సో ఇక్కడైతే చూద్దాము. పొజిషన్స్ అయితే వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఉంది. 34,000 అయితే ఇస్తున్నారు. దీనికి ఉమెన్ హ్యావింగ్ మాస్టర్స్ ఇన్ లా కానీ, సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, సోషల్ సైన్స్ కానీ, సైకాలజీలో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పొజిషన్కి. అండ్ సెకండ్ అయితే కేస్ వర్కర్ 2 అయితే ఉన్నాయి. బ్యాచిలర్స్ ఇన్ లా, సోషల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఉమెన్ రిలేటెడ్ దాంట్లో చేసి అయితే ఉండాలి. పారాలీగల్ పర్సనల్ లాయర్ 20,000 అయితే ఇస్తారు. మీరు దీనికి లా రిలేటెడ్ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పారామెడికల్ పర్సనల్ 19,000 అయితే ఇస్తారు. మీరు ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రెగ్యులర్ పారామెడికల్ పర్సనల్ ప్రొవైడెడ్ డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్లో చేసి మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ పొజిషన్కి. సైకోసోషల్ కౌన్సిలర్ అయితే వచ్చేసి 20,000 అయితే ఇస్తారు. దీనికి కూడా అట్లీస్ట్ 3 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉండాలి. మీకు ప్రొఫెషనల్ డిగ్రీ కానీ, డిప్లొమా ఇన్ సైకాలజీ, సైకియాట్రీ, న్యూరో సైన్సెస్లో మీరు చేసైతే ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 19,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ డిప్లొమా ఇన్ ఐటీ కంప్యూటర్స్ కానీ, ఐటీ సెక్టర్స్లో ఉండి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ అయితే ఉంది. దీనికి 13,000 అయితే ఇస్తారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. బట్ కాకపోతే మీరు కుక్ రిలేటెడ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తామంటే చెప్తున్నారు. దీనికి హై స్కూల్ పాస్ అయ్యారు, ఈక్వివాలెంట్ విల్ బి ప్రిఫర్డ్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ అయితే ఉంది. 15,000 అయితే ఇస్తారు. దీనికి పర్సన్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెక్యూరిటీ పర్సనల్స్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి ఎవరు అప్లై చేయాలంటే ఎలిజిబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పారు. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ సెంటర్స్లో పనిచేయాలి. 1 stop సెంటర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో 1 stop సెంటర్స్, 1 stop సెంటర్స్ ఉన్నాయి కదా, దాంట్లో పనిచేయాలి. 25 నుంచి 42 years మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో ఫ్రెండ్స్, దీనికి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి ఎవరికి ఇవ్వాలి అనుకుంటే, సో దీనికి ఏమేమి పెట్టాలంటే అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే మీకు కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే అవి అన్నీ కలిపి DMCW EO అన్నమయ్య డిస్ట్రిక్ట్ బై హ్యాండ్ ఇవ్వాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే మోస్ట్లీ ఎలిజిబుల్ తీసుకుంటారు, వేరే వాళ్ళైతే తీసుకోరు. 3/2/2024 సాయంత్రం 5 గంటల లోపల మీరు వాళ్ళకి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయాలి అప్లికేషన్ ఫామ్ని. సో వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, అలాగే మీ పర్సనల్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ నేము, రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, వెదర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST BC పర్టికులర్స్, మీకు డిజబిలిటీ ఉంటే అవి వాటిని అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్కడెక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ ట్రైనింగ్స్ ఎక్కడెక్కడ తీసుకున్నారు, మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, మీరు ఎక్కడ పనిచేశారు క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. మీరు ప్రీవియస్గా NGOస్లో పనిచేస్తే ఆ NGO డీటెయిల్స్ రాయాలి. మీ కంప్యూటర్ స్కిల్స్ అయితే రాయాలి ఫ్రెండ్స్. మీరు ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, నో ఎక్స్పీరియన్స్ రాయండి ఆ స్కిల్స్. నెక్స్ట్ రాసిన తర్వాత ఇక్కడ రిలేషన్షిప్ విత్ రిఫరీ, ఇక్కడ కంపల్సరీగా 2 రిఫరెన్సెస్ నేమ్స్ అయితే రాయాలి. ఇదైతే వచ్చేసి మీ ప్రొఫెసర్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ దాంట్లో
హైయర్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళు మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరి అయినా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇవ్వచ్చు. సిగ్నేచర్ డేట్ మెన్షన్ చేసేసి ఫామ్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీరు రేపు సాయంత్రం 5 గంటల లోపల మీరైతే సబ్మిట్ అయితే చేయాలి. తర్వాత వెళ్తే మాత్రం మీరు తీసుకోరు. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.